పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ సింధూర్ ఆపరేషన్పై పాకిస్తాన్లోనే 9 ఉగ్రవాద స్థావరాలపైన కూడా ఇటు భారత్ దాడి చేసింది. దీంట్లో దాదాపుగా 10ల సంఖ్యలో కూడా కొంతమంది మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఉగ్రదాడికి సంబంధించినటువంటి భారత్ సింధూర్ ఆపరేషన్ చేసినటువంటి దానిపైన పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రతీకార చర్యగా చేసినటువంటి భారత్ సింధూర్ ఆపరేషన్ పైన ఏమంటారు? మంగళవారం రాత్రి సుమారుగా 1:40 ప్రాంతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటి పీఓకేలో హుజూరాబాద్ అదేవిధంగా కొట్లి అనే ప్రాంతంలో కూడా ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఈరోజు దాడులు చేయడం, అదేవిధంగా అక్కడ కూడా 10ల సంఖ్యలో చనిపోయినట్లుగా కూడా ఈరోజు కథనాలు వస్తున్నాయి. కానీ అధికారికంగా కూడా రక్షణ శాఖ వాళ్ళు కూడా త్వరలోనే ఒక ప్రకటన తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేశారు. అదేవిధంగా భారతదేశ సైన్యం గారు ఏదైతే కట్టుబాట్లు, భారతదేశం యొక్క కట్టుబాట్లు, భారతదేశం విధి విధానం ఎలా ఉంటాయని కూడా ఈరోజు ఈ దాడిలో కూడా తెలియజేశారు. మేము పాకిస్తాన్ యొక్క సైన్యం జోలికి, పాకిస్తాన్ యొక్క జోలికి వెళ్లకుండా కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేశామని చెప్పి కూడా స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క దాడుల మీద స్పందించినటువంటి పాకిస్తాన్ కూడా మేము సందర్భం చూసి మేము కూడా ప్రతీకార చర్య విధంగా తీసుకుంటామని కూడా తెలియజేసినట్లు కూడా కథనాలు వస్తున్నాయి. మేము పాకిస్తాన్ యొక్క సైన్యానికి అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళకి తెలియజేసేది ఒకటే, ఏందయ్యా అంటే భారతదేశం అనేది ఒక నిలువుట అద్దం లాంటిది. మీరు ఏ విధంగా ఉంటారో అదే విధంగా మేము కనిపిస్తాం. మీరు ప్రతీకార చర్యలు, మీరు ఉగ్రవాద వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద దాడులు చేయడం, అదేవిధంగా అమాయకులైనటువంటి పెహల్గాంలో ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళినటువంటి అమాయక భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రేమికులను, అదేవిధంగా విలాసవంతంగా సెలవుల్లో దినాల్లో గడపడానికి వెళ్ళినటువంటి అమాయక జనాలని మీరు పొట్టన పెట్టుకున్నారు. మీరు దాడి చేసి వాళ్ళని చంపివేయడం జరిగింది. ఈ యొక్క దాడికి ప్రతీకార చర్యగా కానీ దీన్ని మేము భావిస్తున్నాం. ఈ యొక్క ప్రపంచ దేశాలంటూ ఐక్యరాజ్య సమితి కూడా శాంతియుతంగా అందరి దేశాలు మెలగాలని చెప్పి ఒక పక్కన పీస్ కమిటీలు అని చెప్పి ఏర్పాటు చేస్తుంటే, మీరు మాత్రం మీ యొక్క వంకర బుద్ధిని చూపిస్తూ ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలను రెచ్చగొడుతూ భారతదేశం మీద దాడి చేయాలని చెప్తే మాత్రం భారత సైన్యం అదేవిధంగా భారతదేశం దీనికి రెండింతల ధీటుగా కూడా ఎదుర్కొనేందుకు కూడా భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఈ యొక్క దాడిని మేము ప్రతీకార చర్యగానే భావిస్తున్నాం. ఈ యొక్క దాడులు అనేవి ముందు కూడా కొనసాగుతాయి. ఎందుకంటే మీరు ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషిస్తున్నట్లు కూడా ఉంది కాబట్టి ఈరోజు ఈ దాడి జరిగింది. అమాయక జనాలకి ఏదైతే పెహల్గాంలో చనిపోయినటువంటి ఏప్రిల్ 22న చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది కూడా సక్సెస్ అయ్యి వాళ్ళ అమాయక జనాల యొక్క ఆత్మలకు శాంతి చేకూరే విధంగా కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరేమంటారు? ఈ యొక్క భారత్ సింధూర్ ఆపరేషన్ పైన ఏమంటారు? ఈరోజు జరిగినటువంటి ఉదయాన్న తెల్లవారుజామున జరిగినటువంటి యుద్ధంలో మన దేశం చేసింది మంచి గర్వకారణమే. అమాయక ప్రజలైన 28 మంది అమాయకులు ఏదో వాళ్ళు ఒక విజిట్ ప్లాన్కి వెళ్ళారు, హాలిడేస్ ట్రిప్ కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు మంచిగా ఆలోచించి ఆనందం పొందడం పోయారు. కాకపోతే అక్కడ జరగడం అనేది చాలా దారుణం. మనం ఎన్నేళ్ళగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక దాడులు జరిగిన ఏదో దాయాది దేశం అన్న లాంటిదో తమ్ముడు లాంటిదో అని మనం పాకిస్తాన్ని వెనకేసుకొని వస్తూ ఉన్నాం పోనీ అని. కానీ మనం ఎన్నిసార్లు వాళ్ళకి ఎన్ని ట్రీటీలు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా కానీ వాళ్ళు మనకి ఇట్లాగే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ఈరోజు మన ప్రభుత్వం చేసింది అయితే చాలా మంచిది. 10ల సంఖ్యలో వాళ్ళ స్థావరాలు దాడి చేసి 10ల మంది సంఖ్యలో వాళ్ళు చనిపోయినట్టు సమాచారం. సార్ మీరు చెప్పండి సార్, ఈ యొక్క భారత్ సింధూర్ ఆపరేషన్ను ఇటు పాకిస్తాన్ కూడా ఖండించడం జరిగింది. ఈ యొక్క రాత్రి జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో ప్రతీకార చర్య కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేయడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? ఏప్రిల్ 22వ తేదీ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గామ్కి టూరిస్టులుగా వెళ్ళినటువంటి ఒక అమాయకమైనటువంటి భారతీయ ప్రజల్ని ఎవరైతే ఆ ప్రజలు పర్యాటకులు మన భారతదేశం నుంచి చుట్టుపక్కల నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి పహల్గామ్కి వెళ్ళారో ఆ 22వ తేదీ ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముష్కరులు వాళ్ళ ఎవరైతే హిందువులా కాదా అని చెప్పి రకరకాలుగా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు తర్వాత ఫ్యాన్ టిప్పి కూడా చూసి వాళ్ళది ఈ విధంగా హిందువుల మీదే దాడి చేయడం జరిగింది. కేవలం వాళ్ళది ఏంటంటే హిందువుల్ని టార్గెట్గా చేసి దాడి చేయడం జరిగింది. దీని సందర్భంగా
భారత ప్రభుత్వం ఈరోజు సింధూర్ అనే ఒక ఆపరేషన్ చేసి ఏ తల్లులు భార్యల ముందు ఎవరైతే భర్తల్ని తండ్రుల్ని చంపారో వాళ్ళ నుదుటిన సింధూరం తీసినారనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోనే వాళ్ళని ఈరోజు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇకపోతే పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే ఆ ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదు, ఆ ఉగ్రవాదులకు మాకు సంబంధమే లేదని చెప్పుకుంటూ వస్తుంది. మా దేశానికి ఆ ఉగ్రవాదులకు సంబంధం లేదు. వాస్తవంగా వాళ్ళ పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యం కూడా వాళ్ళు ఉగ్రవాదుల రూపంలో వచ్చి ఆ రోజు దాడి చేయడం జరిగింది. అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారతదేశానికి సంబంధించినటువంటి కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ తీసుకొని దాదాపు కొన్ని వందల శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. దాంట్లో రాత్రి 1 గంట 44 నిమిషాలకి ఓన్లీ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదుల మీద దాడి చేసింది. సామాన్య ప్రజలైనటువంటి అమాయకులైనటువంటి పాకిస్తాన్ ప్రజల మీద కూడా దాడి చేయలేదు. పోతే ఈ రాబోయే రోజుల్లో ఎక్కడైతే దాడి జరుగుతుందో ఆ దాడిని వాళ్ళు తిప్పికొడతామని చెప్తున్నారు. తిప్పి కొట్టినా కానీ ఒకటే పాకిస్తాన్ సైన్యం గాన భారతదేశం మీద దాడి చేయడం గాన మొదలు పెడితే 4 గంటల్లో పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేసే సత్తా భారత ప్రభుత్వం దగ్గరుంది, భారత సైన్యం దగ్గరుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మేలుకొని జాగ్రత్తగా ఏ ఉగ్రవాదులను అయితే మీరు పెంచి పోషిస్తున్నారో ఆ ఉగ్రవాదుల్ని మీరే అంతం చేయండి. లేదంటే రాబోయే రోజుల్లో పాకిస్తానే లేకుండా పోయే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ తీసుకున్న చర్యకి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యకి ప్రతి ఒక్కరూ భారత ప్రభుత్వం వెంట ఉంటారని, ఏ విధంగా అయితే పహల్గామ్లో జరిగినప్పుడు భారత ప్రజలు ఎన్ని రకాలుగా క్యాండిల్ ర్యాలీలు కావచ్చు, లేదనుకుంటే కాగడా ర్యాలీలు కావచ్చు, నిరసనలు చాలా చేశారు. ఆ చనిపోయినటువంటి 26 మందికి ఆత్మ సంతృప్తి కలగాలని, ఇక జరిగే రోజుల్లో కూడా ఏమాత్రం పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా కూడా చేసేదానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చనిపోయిన అందరికీ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సరే, మీరు చెప్పండి, ఈరోజు ప్రతీకార చర్యగా మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడులు పహల్గామ్లో జరిగింది, మనం చూసాం. అక్కడ చాలామంది కూడా మన భారతీయులు అక్కడ చనిపోవడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ పైన ఈ యొక్క భారత సింధూర్ ఆపరేషన్ పైన మీరు ఏమంటారు? ఏదైతే ఈ ఉగ్రవాద దాడి భారతదేశం మీద జరిగిందో కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సి తప్పదు. బ్రహ్మ ముహూర్తంలోనే ఈరోజు పాకిస్తాన్ కర్మ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. శత్రు దేశాల ముష్కరుల రక్తంతో ఈరోజు భరతమాత నుదుట సింధూరం దిద్దారు మన వీర సైనికులు. వారికి ఈ సందర్భంగా వారికి సలాం కొడుతూ, ఎవరైతే ఆ రోజు పహల్గామ్లో దాడి చేయబడ్డారో, చంపింది ఎవరైతే ఉన్నారో, చంపబడ్డవారు ఎవరైతే ఈ దేశంలో హిందువులే ఉన్నారు. హిందువులో కాదో నిర్ధారించుకొని ఆ రోజు అత్యంత తీవ్రంగా వాళ్ళని చంపడం జరిగింది. అయినా కూడా కళ్ళ కట్టినట్టు మనకు సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా ఈరోజు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ఉగ్రదాడి ఈ ఉగ్రదాడి మతం మీద జరిగింది కాదు, దేశం మీద దాడి అని చెప్పుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా వాడు చంపబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులా కాదో నిర్ధారించుకొని చంపడం మాత్రమే జరిగింది. ఈరోజు దీన్ని కూడా కళ్ళ కట్టినట్టు మనకు సాక్ష్యం కనిపిస్తున్నా కూడా ఈరోజు మసిపూసి మారేడుకాయి ఇంతలో టెక్నాలజీ సోషల్ మీడియాలో ఏం జరిగినా కూడా, ఇంతలో టెక్నాలజీ ఉన్న ఏం జరిగినా కూడా వెంటనే మనకి చూస్తున్నా కూడా, మనకి సాక్ష్యాలు దొరుకుతున్నా కూడా ఇప్పుడు కూడా ఉగ్రవాద దాడి భారతదేశం మీద జరిగింది, ఇది మతం మీద దాడి జరిగింది కనుక వాళ్ళు బుకాయిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ చర్య ఏదైతే ఇప్పుడు తీసుకున్న చర్య ఏదైతే ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సుమారుగా 9 స్థావరాలపై దాడి చేశారు. ఈ 9 స్థావరాలు ఖచ్చితంగా భారతదేశం మన భూభాగంలో ఉండే ఖచ్చితత్వంగా గుర్తించి ఇంటెలిజెన్సీ సమాచారం సేకరణతో ఖచ్చితంగా ఎక్కడైతే ఉగ్రవాదులు నక్కున్నారో ఆ ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిగింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ సైన్యం చెప్తున్నారు ప్రజల మీద దాడి చేశారని. లేదు, ఇప్పుడు జరిగిన దాడి కాశ్మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ ఉగ్రవాదులు నక్కి ఉన్న స్థావరాలపైనే సుమారుగా మాకు ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం సుమారుగా 900 పై చీలుగా ఉగ్రవాదులు గాయాలు పాలవడం కానీ చనిపోవడం కానీ జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఈ నరేంద్ర మోడీ గారి భారతదేశ ప్రభుత్వానికి కానీ ఒక భారతీయుడిగా నేను గర్విస్తూ భారత్ మాతాకి. అయితే ఇటు మొత్తం మీద కూడా చూస్తున్నాం, ఏదైతే పాకిస్తాన్ దాడి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ దాడులపైన కూడా ఇటు భారత్ సింధూర్ ఆపరేషన్ పేరుతో ప్రతీకార చర్యగానే ఈ యొక్క ఘటన జరిగిందని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గవన్న విషయం అని ఈ యొక్క పాక్కు సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం పైన కూడా ఇటు పబ్లిక్ అయితే కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.